నగరి వైసీపీలో రోజు రోజుకు అంతర్యుద్ధం తీవ్రమవుతుంది. ముఖ్యంగా ఏదైతే జెడ్పీటీసీ వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, అదేవిధంగా విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతిరాజు, పుత్తూరు పట్టణానికి చెందిన అమ్ములు, అదేవిధంగా శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి వీరు ఒక వర్గంగాను, అదేవిధంగా మరోవైపు రోజా ఒక వర్గంగాను కొనసాగుతున్న నేపథ్యంలో వడమాలపేట మండలంలో ఏదైతే పాల సేకరణ కేంద్రంతో పాటు ఇతర ప్రభుత్వ భవనాలను ప్రారంభోత్సవం సందర్భంగా మొదలైన వివాదంతో మరింతగా రచ్చకెక్కింది. ఈ నేపథ్యంలో ఇటు నిన్న సెలవుమని ఏదైతే తమ వల్లనే వీరందరికీ ఇటు మురళీధర్ రెడ్డికి జడ్పీటీసీ కానీ, అదేవిధంగా అమ్ములకు కానీ, కేజే కుమార్కి కానీ తమ సిఫార్సు వల్లనే పదవులు వచ్చాయన్న నేపథ్యంలో వీరు మరోసారి మీడియాకి ఎక్కారు. మనతో ప్రస్తుతం మురళీధర్ రెడ్డితో పాటు పుత్తూరు పట్టణానికి చెందిన అమ్ములు, అదేవిధంగా లక్ష్మీపతిరాజు, చక్రపాణి రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డితో పాటు మిగతా అసమ్మతి నేతలుగా పిలువబడే నాయకులు ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం. అసలు మీరు ఆమె పదవి ఇవ్వడం వల్లే మీరు గెలిచారు జడ్పీటీసీ కానీ నిన్న సెలవుమని అంటున్నారు, దానికి ఏమంటారు? అది పచ్చి అబద్ధం. నేను జడ్పీటీసీని వద్దన్నాను కానీ నన్ను మధ్యస్థం చేసి తీసుకెళ్ళి నాకు పదవి ఇవ్వడం జరిగింది. ఆమె నాకు పదవి ఇచ్చినానన్నారు కదా ఆయనకి ఆ పదవి ఎలా వచ్చిందో ఆయన అడగండి ఫస్ట్. మీరు 2 మాటలు ఓడిపోయినాను. 2004, 2009లో ఓడిపోతే 2014లో మా కాన్స్టిట్యూషన్కి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న, అదేవిధంగా మిథున్ రెడ్డి అన్న, నారాయణ స్వామి అన్న వీళ్ళు చెప్పితే మేమందరం ఖచ్చితంగా ఆమెకు చేసి గెలిపించాం. ఆమె మాకేంది పదవులు ఇచ్చేది? ఆమెకంత చరిష్మా ఉంటే, ఆమెకంత ఇమేజ్ ఉంటే ఆమె గెలిచుండాలి. ఆడ మా పార్టీలోకి వచ్చి గెలిచింది ఆమె. మేమేం ఆమె పార్టీలోకి పోలా. ఆమెకి మేము పదవి ఇచ్చాం. మేము గెలిపించిన తర్వాతనే ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు మా నాయకుడు. అవన్నీ ఆమె నిలబెట్టుకోలేకుండా ఈరోజు ఏదంటే అది మాట్లాడుతున్నారు. నిన్న ఒకటి చెప్పారు, ఆమెకు టికెట్ ఇస్తే పని చేయమని. మీరు పని చేయకపోతే మీ పార్టీ ఓడిపోతుంది. మేము మా అధిష్టానానికి ఇప్పుడు పలుమార్లు విన్నవించుకున్నాం. ఇది మా మాట కాదు. 2000 ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ వేశారు, 14లో 19లోనే. 14లో 19లో ఆమె ఓడిపోతుందని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీరే పోయి 10 మందిని అడగండి, ఏ 9 మంది అయినా సరే ఆమె గెలుస్తుందంటే లేదు, ఒక్కరు తప్ప 9 మంది ఆమె ఓడిపోతుందనే చెప్తున్నారు. అందువల్ల వద్దు, పార్టీ నష్టపోతుంది, దీనివల్ల మనకు చిత్తూరు ఎంపీకి కూడా ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మేము పార్టీ మీద ఉన్నటువంటి గౌరవము, పార్టీ అంటే మాకు ఉన్నటువంటి ప్రేమ, మా నాయకుడు మళ్ళీ రెండోసారి సీఎం అవ్వాలనే ఆకాంక్షతో మేము ఈ సలహా ఇస్తున్నాం. సార్, మీకు ఎంపీపీ పదవి ఇవ్వకపోవడం వల్లనే మీరు ఈ విధంగా అసమ్మతికి వచ్చారంటున్నారు. నేను యాక్చువల్గా నా వ్యాపారం వదులుకొని ఈ పార్టీకి రావడం వచ్చి రాజశేఖర రెడ్డి గారు మేము మంచి ఫ్రెండ్స్ అండి. ఆయన అకాల మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఫస్ట్ టైం నేను జైలుకి వెళ్ళి అన్నను పోయి కలిసి వచ్చినాను. ఆ బాధతో ఈ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ మేము మా తాతల నాన్నలంతా కాంగ్రెస్లో ఉన్నాము. తర్వాత ఈ ఇన్సిడెంట్ ఈ మధ్య జరిగిన తర్వాత మనసు ఒప్పుకోకుండా పార్టీ కోసం వ్యాపారంలో అనుకుని వచ్చేసినాం. ఆ టైంలో ఈమెకి పార్టీ టికెట్ ఇచ్చింది. నిజాయితీగా పనిచేసాం. ఏ రోజైనా రోజమ్మని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్రదర్స్, వాళ్ళ హస్బెండ్, ఆమె 100 రూపాయల కాగితం నేను నా దగ్గర చూపించినాను అడగండి, నేను అడిగినానని చెప్పండి. మీరు ఎందుకు మేడం ఆమెను వ్యతిరేకించింది? ఎందుకు వ్యతిరేకించినామంటే ఆమె కొన్ని సందర్భాల్లో ల్యాండ్ ఇష్యూస్లో ఎస్సీజెడ్కి నేను వేరే ఇండస్ట్రీస్ రెడీ చేస్తే ఎకరాకి 5 లక్షలు డబ్బు తీసేయమని అడిగితే నేను కాదండి, నేను ఇచ్చేయాలి తీసేలవట్లేదు, మా ఫ్యామిలీ అటువంటిది కాదు. అక్కడ నుంచి తర్వాత ఏం చేసిందంటే, నేను ఒక ల్యాండ్ విజయపురం మండలంలో ఒక చెన్నైలో నా ఫ్రెండ్ దగ్గర కొంటే రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే కావాలనే వీళ్ళ బ్రదర్ని పెట్టుకొని ఫోన్ చేసి ఎంఆర్ఓకి రెడ్ మార్క్ చేసింది. రిజిస్టర్ ఆఫీస్ కంప్యూటర్లో స్టాంప్ పేపర్స్ ప్రింట్ అయ్యేటప్పుడు రెడ్ మార్క్ పడింది. ఏం చేయాలి? అప్పుడు మేము ఇంత కష్టపడి నా డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను జగన్మోహన్ రెడ్డి యొక్క ఉండే అభిమానం మీద మేము గెలిపించుకుంటే నేనేదో ల్యాండ్ కొనుక్కుంటే నా ల్యాండ్ నాకు రెడ్ మార్క్ పెట్టిస్తాను, నువ్వు నీ ఫ్యామిలీ మీ బ్రదర్స్ అంటే మీరు సంస్కారం ఉందా మీ దగ్గర? అంటే మిమ్మల్ని మీదేది జరగనీయకపోవడంతోనే మీరు ఈ విధంగా చేస్తున్నారు. అంతే కదా. నాది ఒకటే కాదు, ప్రజలకు కూడా అట్లే చేస్తున్నారు. నాకే అవసరం లేదు, వీళ్ళు ఏం చేసి నన్ను ఏం చేయలేరు, నాకు ఏంటిదో సమానం. పెద్ద సమస్య కాదు ఇది. మేము పిచ్చుకోవడం కాదు, అది వేరే విషయం. అది కాదు, మా క్యాడర్ ఏమైనారు
పార్టీ మాకు ప్రాణం ఇంతమందికి చెప్పాను నేను. క్యాడర్ మీతో లేదంట కదా, ఆమెతోనే ఉంది. ఎందుకు ఎవరు చెప్పినారు? ఆమె అనుకుంటున్నాను ఆ వెనకాల ఏదో పవర్ ఉంది, వెనకాల బరిగిస్తాను అనుకుంటున్నది. ఒక్కడు కూడా విశ్వాసంగా లేడు అక్కడ. అనౌన్స్ చేయనియండి, చూస్తుంది కదా ఎంతమంది ఉంటారు కూడా, అది కూడా చూపిస్తాం కదా, మీరు కూడా వస్తారు కదా, మళ్ళీ చూద్దాం తొందరలో. అది మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో చిరకాలం ఉన్నారు, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. మీకు మొదలయ్యారు కార్పొరేషన్ చైర్మన్ పదవికి అడ్డు తగలడం వల్లే మీరు ఈ విధంగా దూరం అయ్యారు. నేను ఆ ముల్లా పదవిని అడగలేదే. ఏమన్నా మేమంతా కూడా ఏమన్నా అంటే ఆమె మా ఇంటికాడికి 2-3 సార్లు వచ్చి ఆమె చాలా తిరిగితే నేను చేరలేదు. నేను పెద్ద ఆయన సలహా మేరకు రామచంద్రారెడ్డి గారు మంత్రివర్యులు, ఆయన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, మిథున్ రెడ్డి గారి మేరకే నేను పార్టీలో చేరాను. ఇది కూడా ఉంది. ఆపొద్దే మున్సిపల్ ఎలక్షను, ఆపొద్దే నామినేషను, ఆపొద్దే వివేకానంద రెడ్డి గారు వచ్చినారు, ఆపొద్దు నామినేషన్ వేయడం జరిగింది. ఆపొద్దు నన్ను బాగా చూసుకున్నారు, ఎందుకంటే వాళ్ళ పని కావాలి కాబట్టి. ఎందుకంటే నేను ఒకసారి చెంగారెడ్డితో ఆమెను ఓడించినాను, అప్పుడు ఈమెను నిలవేసింది కూడా నేనే. తిరుమల రామసముద్రంలో ఈమెను ఎక్కడ పోనీయకుండా నేను నిలేసినాను, దౌర్జన్యం చేస్తాను నిలేసాన్ని. నన్ను చేర్చింది కూడా వీళ్ళు చెప్పిన తర్వాత ఆమె నాతో నాతో కూడా కలిసి తిరిగింది. అయితే దీన్ని ఎట్టయినా పగ తీర్చుకోవాలని చెప్పి నాకు మా యొక్క వార్డులో కౌన్సిల్ సీట్లు కానీ ఏది కానీ పుత్తూరులో నా పనులు కూడా ఏది కానీ చేయనీయకుండా చేయడానికి కారణం అదే. ఎందుకంటే నేను ఇంతకుముందు చెంగారెడ్డి గారితో ఉండి ఆమెని గట్టిగా ఎదిరించడం వల్ల ఇది జరిగింది. అంతేగాని ఇప్పుడు ఆమె చేసే పనులు ఎవరంటే మేము అన్నీ ఎత్తి చూపిస్తూ ఉన్నాము. వాళ్ళ అన్నదమ్ములు కూర్చొనేసి డబ్బులు అడగడం, ఈ షిఫ్ట్ ఆపరేటర్కి డబ్బులు అడగడం, పోతే ల్యాండ్కి ఏమన్నా ఒక పట్టాలు ఇస్తే డబ్బులు అడగడం, లేదా డీకేటీలు మార్చాలంటే డబ్బులు అడగడం, ఇవన్నీ మాకు పట్టుకోవడం లేదు. మేమంతా ఫ్రీగా మొదటి నుంచి మేము ఫ్రీగా చేసిన అలవాటు మాకు, కాబట్టి వేరే వాళ్ళు డబ్బు ఇస్తే మేము ఒప్పుకోము. అంటే మేము వేస్తే మీకేమి ఎలక్షన్లోకి వచ్చి మాకు తెలుస్తుంది బాధ అంటే మేము కూడా ఎలక్షన్లో నిలబడినాము. ఇప్పుడు మీరు అభ్యర్థిత్వాన్ని కోరుతున్నారా? మీలో 5గురిలో ఒకరికి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలా, లేకపోతే బయట వ్యక్తులకు ఇచ్చినా చేస్తారా, ఆమెకి ఇచ్చినా చేస్తాము, ఎవరికి ఇచ్చినా చేస్తాం. ఈమె తప్పితే ఎవరికైనా మేము చేసానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈమెకి ఇస్తే వీళ్ళందరూ 5 మంది లూటీ చేస్తారు ఈ నగిరి కాన్స్టిట్యున్సీ. 5 మంది ఎవరు? వాళ్ళే అన్నదమ్ములు 5 మంది, 2 అన్నదమ్ములు ఉన్నారు, ఆమె ఒకరు ఉన్నారు, వాళ్ళ ఇంటి ఆయన ఒకరు, ఆ ఇంటి ఆయన తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, గుండు కొట్టిన ఆయన ఒకడు. ఇలా 5 మంది లూటీ చేస్తారు కాబట్టి మేము వద్దు అని చెప్తున్నాము. ఈ బదులు మీరు నగిరిలో పోండి, మా వాళ్ళు పవర్లు పెట్టుకున్నారు, పోయి ఒకసారి అడిగి చూడండి. ఎవరు పోయినా ఆమె అయ్యో వద్దు 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 అంటున్నారు. ఎందుకంటే దబాయిస్తుంది. నేను కానీ రోడ్డు మీద పోతే, మీరు కానీ రాకపోతే మీ పెన్షన్లు పెరిగేస్తాను, మీ కరెంట్ ఛార్జీలు ఇది చేస్తాను, మీకు వచ్చే 5,000 పెన్షన్ 3,000 పెన్షన్ ఏది లేకుండా చేస్తాను భయపిస్తే వాళ్ళు పాపం వచ్చినప్పుడంతా నమస్కారం పెట్టేసి గమని కూర్చుంటున్నారు. ఒకసారి మొదలు పోయి అక్కడ కదిలి చూడమని చెప్పండి, తెలుస్తుంది. మీరు చెప్పండి, మీ అన్నకు కూడా వాళ్ళే సిఫార్సు చేశారంట పదవి, చక్రపాణి రెడ్డి కంటే. వాళ్ళేమి మేము కాకపోతే వాళ్ళకి త్యాగం చేసాం. కానీ 2014-19 కానీ మాకు ఎమ్మెల్యే టికెట్ ఆశించినా కూడా పెద్దలు రామచంద్రారెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారిని వాళ్ళంతా మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఇది మంచిది కాదు, మన పార్టీలో చేరింది, ఆమెకి ఇవ్వాలా చేయాలా. ఆ రోజు చెంగారెడ్డి గారిని వదులుకొని మేము పార్టీలో గట్టిగా కష్టపడి పనిచేసి ఈరోజు విరోధం అయినాము. నేను ఎంపీపీ కావాల్సిన ఇది దాన్ని కూడా ఇది చేశారు. చైర్మన్ పోస్ట్ చక్రపాణి రెడ్డి గారికి ఏమేమి ఇచ్చింది కాదు, పెద్దలు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారును, నారాయణ స్వామి గారును, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారును, మిథున్ రెడ్డి వాళ్ళు గుర్తించి ఈయనకి చేయాలని చెప్పి ఈరోజు ఆ శ్రీశైలం చైర్మన్గా ఇచ్చారు. ఇది ఈరోజు కూడా ఆ శ్రీశైలం చైర్మన్లో ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో ఒకసారి చూసుకోమని చెప్పండి. మొత్తం మీద వీరు చెప్తున్నది ఏమంటే, వచ్చే ఎన్నికల్లో రోజాకి టికెట్ ఇస్తే సహకరించము, ఎవరికి టికెట్ ఇచ్చినా తాము మనస్ఫూర్తిగా పనిచేసి విజయాన్ని చేకూరుస్తామని అంటున్నారు. అంతేకాకుండా రోజా దయ వల్ల తమకేం పదవులు రాలేదని, రోజా కంటే పార్టీలో తాము సీనియర్ అని వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.